ఇంట్లోనే ఈజీగా చాక్లెట్ అయితే రెడీ చేసేద్దామా? ఈరోజు ఇంట్లోనే పిల్లలైతే చాక్లెట్ రెడీ చేయమంటున్నారు. యూట్యూబ్లో వీడియోస్ చూస్తున్నారు కదా, ఈ చాక్లెట్స్ రెడీ చేయడం అదంతా అడుగుతున్నారండి. అందుకని అయితే ఇంట్లో చాక్లెట్ రెడీ చేద్దామని చెప్పి డార్క్ కాంపౌండ్, మిల్క్ కాంపౌండ్ రెండు తీసుకొచ్చానండి. తీసుకొచ్చేసి అయితే డబుల్ బాయిలింగ్ లాగా కింద ఒక డబరాలు నీళ్లు పోసేసి పైన చాక్లెట్ అయితే తరిగి దాంట్లో వేరే గిన్నెలో పెట్టి డబుల్ బాయిలింగ్ లాగా పెట్టాలండి. అయితే తడి అయితే తగలకూడదండి అస్సలు చాక్లెట్కి. ఇలా మెల్ట్ అయిన తర్వాత ఇదిగోండి మౌల్డ్స్ ఉంటాయి. ఈ మౌల్డ్స్లో అయితే ఈ చాక్లెట్ని ఇలా వేసేసి దాన్ని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తే, డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదండి. కొంచెం తేమగా తగిలిద్ది అనమాట కొంచెం. అందుకని మామూలు ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఒక 10 మినిట్స్ తర్వాత చాక్లెట్స్ రెడీ అయిపోతాయండి. ఇందులో అయితే మనం డ్రై ఫ్రూట్స్ ఏదైనా సరే మన ఇష్టం, కాజు, పిస్తా, బాదం అన్నీ కొంచెం డ్రై రోస్ట్ చేసి వేసుకోవచ్చండి. టేస్ట్ అయితే బాగుందండి. నేను ట్రై చేశాను కదా, నాకు ఇప్పుడే తెలిసింది. చేసుకోవచ్చండి, మనం ఇంట్లో అయితే చేసి పిల్లలకు పెట్టవచ్చు. ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ అయితే బాగుంది. ఇదిగోండి ఇలా మౌల్డ్స్లో వేసేసిన తర్వాత ఫ్రిడ్జ్లో 10 మినిట్సేనండి. ఇంకా పెద్దగా ప్రాసెస్ ఏం లేదు చాక్లెట్ మెల్ట్ చేయడం. కాకపోతే కొంచెం బటర్ కానీ కొంచెం ఘీ కానీ వేసేసి దాంట్లో మెల్ట్ అయ్యేటప్పుడు బాగా కలపాలండి. మనం మెల్ట్ అయిన తర్వాత కూడా బాగా కలిపే విధానంలోనే టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుందండి. టేస్ట్ ఇదిగోండి మౌల్డ్స్లో నుంచి తీసిన తర్వాత ఇలా షేప్స్ మన ఇష్టం అండి. ఈ షేప్స్ అయితే మనకి మౌల్డ్స్ చాలా రకాలుగా దొరుకుతాయి. సిలికాన్లో దొరుకుతుంది, ప్లాస్టిక్లో దొరుకుతుంది, మన ఇష్టం. అది పీవీసీలో దొరుకుతుంది, అది మన ఇష్టం అండి. అది మనం ఏ డిజైన్ కావాలో అది కావాల్సింది తెచ్చుకొని పిల్లలకి ఇష్టమైన షేప్స్లో వేసి ఇస్తే జలుబు కూడా చేయకుండా ఉండిద్దండి.